Hello everyone, I'm Divya, your math facilitator. As you all know, we have started our free coaching for Andhra Pradesh Polyset Entrance Examination 2021, and also the same coaching will be very useful for Triple IT entrance also. Clear beta? So now మీకు ఇంతకు ముందు నేను ప్లాన్ ఇచ్చాను కదా, స్కెడ్యూల్ ఇచ్చాను, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ హౌ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇట్. అండ్ ఇంకా ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే నిన్నటి వీడియో చూడండి. నిన్న నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను, ఆ వీడియో మీకు ఇక్కడ పిన్ చేస్తాను. చూడండి ఎలా చదవాలి ఏంటి స్ట్రాటజీ. అండ్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే టెస్ట్ లింక్ కానీ నోట్స్ కానీ అన్ని కూడా నేను లింక్స్ అన్ని టెలిగ్రామ్ లోనే పోస్ట్ చేస్తాను. రైట్? సో అది మీకు నాకు కమ్యూనికేషన్ ఛానల్ అనమాట. అది కంప్లీట్లీ ఫ్రీ, జాయిన్ అవ్వండి. ఓకే, సో టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది, ఒకసారి జాయిన్ అవ్వండి. సో దట్ ఐ కెన్ పోస్ట్ యూ ఆల్ ద అప్డేట్స్. రైట్? సో కోచింగ్ నుంచి మళ్ళీ రిజల్ట్స్, కౌన్సిలింగ్ అన్ని అప్డేట్స్ కూడా మీకు టెలిగ్రామ్ లో నేను పోస్ట్ చేస్తాను. So let's begin the session now. And firstly, before beginning the class, I just want to say all of you all the very best, Nana. So మనం ఇవాళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మీ అందరికి మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నా. టీఎస్ తెలంగాణ రిజల్ట్స్ వచ్చేసాయి అండ్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ మన ఛానల్ ఫాలో అయ్యి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు 100 ర్యాంక్ నుంచి ఉన్నారు. సో టైం దొరికినప్పుడు నేను ఆ ర్యాంక్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. సో వాళ్ళు నాకు పంపిన స్క్రీన్ షాట్స్ అన్ని షేర్ చేస్తాను. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ లెట్స్ బిగిన్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రిజల్ట్ ఫ్రమ్ యూ టూ. ఓకే, సో ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి, కంప్లీట్ గా ఫాలో అవ్వండి, సో దట్ బెస్ట్ రిజల్ట్ వస్తుంది మీకు కూడా. రైట్? చలో, సో ఫస్ట్లీ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ఇచ్చిన సిలబస్ లో రియల్ నంబర్స్ చాప్టర్ లో యూ హ్యావ్ ఎక్సర్సైజ్ 1.2 అండ్ 1.5 ఫర్ యువర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ కదా. ఈ రెండు ఎక్సర్సైజెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ద సేమ్ హోల్స్ గుడ్ ఫర్ యువర్ పాలిసెట్ ఆల్సో. పాలిసెట్ కి కూడా సేమ్ సిలబస్ కాబట్టి ఇక్కడ మీరు 1.2 1.5 బేస్డ్ ప్రాబ్లమ్స్ చేస్తే చాలు. రైట్? కానీ రియల్ నెంబర్స్ చాప్టర్ వచ్చేసి చాలా బేసిక్ చాప్టర్, బేసిక్ లెవెల్ చాప్టర్, వేర్ ఇన్ యూ నీడ్ టు నో వాట్ ఆర్ రేషనల్ నెంబర్స్, వాట్ ఆర్ రియల్ నెంబర్స్, వాట్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇవన్నీ ఆల్రెడీ మీరు 9th లో కూడా చదువుకున్నారు కాబట్టి ఇందులో కాన్సెప్ట్ స్కిప్ చేయడానికి ఛాన్స్ లేదు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? సిలబస్ అయితే యాక్చువల్లీ ఇదే, కానీ మీకు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం, రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అన్ని చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకుంటున్నారు. 9th క్లాస్ లో కూడా మీరు రివైజ్ చేస్తారు రేషనల్ నెంబర్స్. సో అక్కడ వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే, ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు ఆల్రెడీ చదివేసిన కాన్సెప్ట్స్ కాబట్టి మీకు ఎగ్జామ్ లో వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో నేను ఈ పర్టికులర్ చాప్టర్ లో మీకు ఇన్ డీటెయిల్ రేషనల్ నెంబర్, అక్కడ కొన్ని థియరమ్స్ ఉంటాయి, అవి ఇన్ డీటెయిల్ చెప్పకుండా కానీ మీకు ఐడియా ఇచ్చేలా అయితే తీసుకెళ్తాను. రైట్? సో లెట్స్ బిగిన్. So what are rational numbers? I hope all of you know what are rational numbers. Rational కన్నా ముందు కూడా అసలు natural numbers నుంచి వద్దాం. Okay, so what are natural numbers? Natural numbers, they start from 1, 2, 3 and so on till infinity, and natural numbers are represented by the letter n, capital N. After natural numbers, if you are adding 0 to the set of natural numbers, you get whole numbers, which is nothing but w, you represent as w. And integers, if you are adding negative numbers also to the set of whole numbers, and so on, -3, -2, -1, 0, 1, 2, 3 ఇలా ఉంది అంటే it is called integers, represented by the letter z. దీన్ని z అని కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు. And next you have learned about rational numbers. What are rational numbers? Rational numbers are those numbers which can be expressed in the form of p by q, అంటే fraction form లో, where p and q, ఈ రెండు p numerator denominator, they need to belong to integer and q should not be equal to 0. అంతేనా డెఫినేషన్? అండ్ ఒకసారి నాకు చెప్పండి, is 5 a rational number? Is 5 a rational number? Yes, 5 కూడా రేషనల్ నెంబర్. ఎందుకు 5 ని 5/1 అని రాయొచ్చు కదా. సో దిస్ ఇస్ ఎ రేషనల్ నంబర్. p by q ఫామ్ లో ఉంది. 5 and 1 they belong to integers and ఈ denominator is not equal to 0. Right? So నేను ఇలా చెప్పొచ్చు, all whole numbers, all natural numbers, whole numbers, integers are all subset of rational numbers. Rational numbers you denote it by capital Q. Right? Now let us learn about irrational numbers. Okay, irrational numbers అంటే ఏంటి?
రేషనల్ కి ఆపోజిట్ ఇర్రేషనల్. ఓకే, సో ఆల్ ద నంబర్స్ విచ్ కెన్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. p by q లో ఉంటే రేషనల్, p by q లో లేవు, మీరు రాయలేరు ఆ నంబర్స్ p by q లో అంటే అవి ఏమవుతాయి, ఇర్రేషనల్ నంబర్స్. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ రియల్ నంబర్స్? Real numbers are nothing but a combination of real numbers are a combination of rational plus irrational. Okay, so rational numbers plus irrational number put together will give you real numbers. అర్థమైందనా? రేషనల్ నంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నంబర్స్ రెండు కలిపితే మీకు వచ్చే కాంబినేషన్ ఆఫ్ సెట్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ రియల్ నంబర్స్. క్లియర్? సో నౌ let us see. I told you real numbers are nothing but it's a combination of rational and irrational numbers. కదా, కాన్సన్ట్రేట్ చేయండి, దీనికి నోట్స్ మెయింటైన్ చేయండి. ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక బుక్ లో వచ్చేస్తే అన్ని చాప్టర్స్ రివైజ్ చేసుకోవడానికి మీకు కూడా ఈజీ ఉంటుంది. సో రేషనల్ అండ్ ఇర్రేషనల్ టుగెదర్ దే ఫార్మ్ ఏ రియల్ నంబర్. సో రేషనల్ నంబర్స్ ని నేను ఏమన్నా p by q ఫార్మ్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. pq బిలాంగ్ టు ఇంటీజర్, q నాట్ ఈక్వల్ టు 0. ఇది ఇర్రేషనల్ నంబర్స్ ఏమంటున్నాం, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఇప్పుడు రేషనల్ నంబర్స్ ని డెసిమల్ ఫార్మ్ లో కన్వర్ట్ చేస్తే, if I am converting a rational number in decimal form, you know we will have two types of decimals. ఒకటి టర్మినేటింగ్ డెసిమల్ అవ్వచ్చు, అవునా, ఇంకోటి నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవ్వచ్చు. ఓకే బేటా, ఒకసారి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. టర్మినేటింగ్ అవ్వచ్చు, నాన్ టర్మినేటింగ్ అవ్వచ్చు. అంటే అర్థం ఏంటి? సపోజ్ 2/5 ఉంది, 2/5 ని డెసిమల్ లోకి మార్చండి. సో 2 divided by 5 అంటే ఎంత వస్తుంది? 0.4. అవునా? సో 0.4 is a terminating decimal. Terminating అంటే దీనికి ఒక ఎండ్ ఉంది. 0.4 డెసిమల్ ప్లేసెస్ కి ఒక ఎండ్ ఉంది, అక్కడ ఆగిపోతుంది. సో ఇట్స్ కాల్డ్ టర్మినేటింగ్. నౌ సపోజ్ 1/3 క్లాసిక్ ఎగ్జాంపుల్, 1/3 2/3 తీసుకుంటే మీరు డివైడ్ చేస్తే 1 divided by 3 చేస్తే ఎంత వస్తుంది మీకు? 0.33333 అని ఇలా వస్తూనే ఉంటుంది, అక్కడ ఎండ్ లేదు. ఎండ్ లేదు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ నాన్ టర్మినేటింగ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీరు ఇక్కడ అర్థం చేసుకుంటే, 0.3 ఈ 3 అనేది రిపీట్ అవుతూనే ఉంది, అవునా? సో ఆ రిపీట్ అయ్యే డెసిమల్ ని 3 బార్ అని రాయొచ్చు. ఓకే, 0.3 బార్ అని రాయొచ్చు. మీరు ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్ట్స్ అవి, మళ్ళీ ఒక చిన్న రివిజన్. సో 0.3 బార్ అని రాయొచ్చు, అవునా? సో 0.3 బార్ అంటే ఏంటి? దీన్ని నేను ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అనొచ్చా? ఇక్కడ నాకు ఏమవుతున్నాయి, డెసిమల్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి, అవునా? ఈ 3 అనేది ఏమవుతుంది? 3 అనేది రిపీట్ అవుతూనే ఉంది, అవునా? సో నేను దీన్ని నాన్ టర్మినేటింగ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ డెసిమల్ ప్లేస్ ఎండ్ అవ్వట్లేదు, ఇట్ ఇస్ కంటిన్యూయింగ్. 0.3333, there is no end to your division, there is no end to the decimal place, there is no end to the remainder. సో ఆ 3 అనేది కంటిన్యూ అవుతుంది, which means it's a non terminating decimal. సెకండ్ పాయింట్, ఆ కంటిన్యూ అయ్యే డెసిమల్స్ లో మీకు రిపీట్ అవుతుంది, 3 అనేది కంటిన్యూగా రిపీట్ అవుతుంది. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటాం. ఓకే, సో రేషనల్ నంబర్స్ ఆర్ ఆఫ్ 2 forms. Okay, if you are converting it into decimal form, you can get 2 decimal forms. One, it can either be a terminating decimal or it can be a non-terminating but repeating decimal. ఇక్కడ వరకు అందరికి క్లియరా? మరి ఇప్పుడు ఇర్రేషనల్ నంబర్స్ ని కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది? ఇర్రేషనల్ నంబర్స్ ని డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది? రేషనల్ గురించి నేర్చుకున్నాం కదా. ఇర్రేషనల్ నంబర్స్ ని డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే మీకు నాన్ టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది. ఓకే, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది. మరి ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మేడం ఇది నాన్ టర్మినేటింగ్, ఇది కూడా నాన్ టర్మినేటింగ్, ఇప్పుడు దీన్ని ఎలా కనుక్కోవాలి అని. ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్, రేషనల్ నంబర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఇర్రేషనల్ నంబర్ నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, సో దీన్ని నేను షార్ట్ ఫామ్ లో ఏమంటారంటే NTNR. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ ఇస్ నథింగ్ బట్ NTNR. NTNR వచ్చింది అంటే అది ఇర్రేషనల్ నంబర్. ఓకే, NTNR డెసిమల్ ఫామ్ ఉంది అంటే అది ఇర్రేషనల్ నంబర్. NTR నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్, NTR ఉందంటే అది రేషనల్ నంబర్. ఓకే, టర్మినేటింగ్ అయితే అది ఎనీవేస్ రేషనల్ నంబరే కదా. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పై ఈజ్ రేషనల్ నంబర్ అండ్ 0.31568973 సో ఆన్. ఈ సో ఆన్ ఉంది అంటే ఇదేంటి నాన్న? సో ఆన్ ఉంది అంటేనే అది నాన్ టర్మినేటింగ్. అండ్ ఇక్కడ ఏదైనా రిపీట్ అవుతుందా? ఏదైనా ప్యాటర్న్ రిపీట్ అవుతుందా? ఏం రిపీట్ అవ్వట్లేదు.
3, 1, 5. సో ర్యాండమ్ నంబర్స్ ఉన్నాయి, అసలు ఏం రిపిటేషన్ లేదు. సో దీన్ని నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అనొచ్చు, లేదా ఇర్రేషనల్ నంబర్ అనొచ్చు. అండ్ ఇంకొకటి రూట్ ఓవర్ ఎనీ ప్రైమ్ నంబర్. రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నంబర్ ఇస్ ఇర్రేషనల్ నంబర్. ఇది గుర్తుపెట్టుకోండి. సపోజ్ రూట్ 7 ఉంది, 7 ప్రైమ్ నెంబర్, రూట్ 7, రూట్ 3. రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఇస్ ఇర్రేషనల్. ఇది బేసిక్ కాన్సెప్ట్. క్లియర్ ఇక్కడ వరకు? లెట్స్ ప్రొసీడ్. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఇది యాక్చువల్లీ డిలీటెడ్ ఫ్రమ్ యువర్ సిలబస్, బట్ ఇది ఏం లేదన్నా చాలా సింపుల్. సో చెప్తున్నాను. సో సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ నెంబర్ 6 డివైడెడ్ బై 2. ఓకే, సో 6 ని 2 తో డివైడ్ చేస్తే ఏమొచ్చింది? 3 వచ్చింది. 3 ఇస్ అ కోషంట్. ఓకే, 2 3s are 6. ఈ 6 ని అంటే నేను ఎలా రాయొచ్చు? 6 ని I can write it as 2 into 3 plus the remainder is 0. Suppose if I have 7 divided by 2. డివైడ్ చేయండి 7 ని 2 తో. సో 2 3s are 6, రిమైండర్ 1 వస్తుంది. సో ఈ 7 ని ఎలా రాయొచ్చు? 2 into 3, 2 3s are 6 ప్లస్ ద రిమైండర్. అంటే ఏం లేదు, సపోజ్ ఒక నంబర్ a డివైడెడ్ బై b అని ఉందనుకోండి. a డివైడెడ్ బై b. ఓకే, a డివైడెడ్ బై b అంటే a ఇస్ ద డివిడెంట్, b ఇస్ ద డివైజర్. అవునా? ఇక్కడ మనం ఆ పెద్ద నెంబర్ ఏదైతే డివైడ్ చేస్తున్నామో దాన్ని డివిడెంట్ అంటారు, ఈ చిన్న నెంబర్ ని డివైజర్ అంటారు. అప్పుడు మీకు ఏమొస్తుంది? డివైడ్ చేసి ఒక కోషంట్ వస్తుంది, ఫైనల్ గా ఒక రిమైండర్ వస్తుంది కదా. సో దాన్ని ఏమని రాయొచ్చు మీరు? ఈ a అనే నంబర్ bq ప్లస్ r లాగా ఉంది. ఇది చూడండి, 6 అనేది 2 into 3 plus 0, 7 అనేది 2 into 3 plus 5, 1. అవునా? రిమైండర్ ని యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా a అనేది 2 into b into q. a is nothing but b into q, divisor into the dividend. Let me write it here. So always the dividend you can express it as divisor into the quotient plus the remainder. Okay, so this is called Euclid's division lemma. ఇంతే, చాలా సింపుల్. అవునా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రిమైండర్ 0 అవ్వచ్చు. ఇక్కడ చూడండి, రిమైండర్ 0 అయింది కదా. అండ్ ఆల్సో రిమైండర్ ఎప్పుడైనా లెస్ దాన్ ద డివైజర్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే డివైడ్ చేస్తున్నారో దీన్ని డివైజర్ అంటే ఈ రిమైండర్ ఎప్పుడు కూడా లెస్ దాన్ డివైజర్ ఉంటుంది. అవునా? ఈక్వల్ కూడా ఉండదు, లెస్ దాన్ ఉంటుంది. అర్థమైందా? ఓకే, సో సింపుల్ డివిజన్. దీన్ని నేను కండిషన్స్ కలిపి రాస్తే ఇట్ క్యాన్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. ఆర్ అనేది 0 అయినా ఉండొచ్చు, లేదా 0కి bకి మధ్యలో అయినా ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? లెట్స్ ప్రొసీడ్ నౌ. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటి? దిస్ ఇస్ దేర్ ఇన్ యువర్ సిలబస్. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్? ఏం లేదు చూడండి, every composite number can be expressed as a product of primes, and this prime factorization is unique apart from the order. So simple గా చెప్తాను నేను మీకు, చూడండి. సపోజ్ 14 is a composite number. 14 ని మీరు ఎలా రాయొచ్చు నాన్న? 2 7s are 14 అని రాయొచ్చు, లేదా 14 ని 7 2s are 14 అని రాయొచ్చు. అవునా? ఇంకెలా అయినా రాయడానికి పాసిబిలిటీ ఉందా? లేదు కదా. సో 14 ఇక్కడ మీరు చూస్తే 14 is a composite number. 14 is a composite number. ఈ composite number ని I have expressed it as product of prime numbers. అవునా? మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ గా ఎక్స్ప్రెస్ చేశాను. అండ్ ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఇదిగోండి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఇది అందరికీ తెలుసు. ఏ కాంపోజిట్ నెంబర్ ఇచ్చినా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 14 ఉంది, ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 2 7s 7 1s. సో 2 into 7 అని రాయొచ్చు. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అండ్ ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇది ఏదైతే వచ్చిందో మీకు, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా ఉంటుందంట? యునిక్ ఉంటుంది. ద ఫస్ట్ పాయింట్ ఇస్ యునిక్. యునిక్ అంటే ఏంటి? మీరు చేసినా, నేను చేసినా, ఇంకెవరు చేసినా కానీ ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేటివి సేమ్ వస్తాయి మనందరికి. అవునా? నాకు 2 7 వచ్చింది, మీకు 2 7 వస్తుంది. కానీ ఏమవ్వచ్చు అంటే ఆర్డర్ క్యాన్ బి డిఫరెంట్. ఓకే, ఆర్డర్ క్యాన్ బి డిఫరెంట్ అంటే నేను ఫస్ట్ 2 తీసుకున్నా కాబట్టి 2 7 వచ్చింది. ఇంకొకరు ఉంటారు, వాళ్ళు ఫస్ట్ 7 2s తీసుకుంటారు, అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? 7 and 2 వస్తుంది. అంటే వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్ సేమే వస్తున్నాయి, కానీ దాని ఆర్డర్ ఫస్ట్ ఇట్లా రివర్స్ అవుతుంది. అంతే, ఆర్డర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవునా? మీరు ఏ నెంబర్ తీసుకున్నా ఈ 2 పాయింట్స్ అప్లికబుల్ అవుతాయి అనమాట. క్లియర్? ఎస్, లెట్స్ ప్రొసీడ్. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ రావడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటి? while you're doing your HCF of any 2 numbers, HCF is nothing but highest common factor. మీ అందరికి తెలిసి అనుకుంటున్నా. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సపోజ్ ఇప్పుడు 2 numbers ఉన్నాయనుకోండి, సే 2 and 4 అనే 2 numbers ఉన్నాయి. ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? 2 ని ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయాలంటే 1 into 2 is a fact, 1 and 2 are factors, and 4 ని 1 and 4
4 ones are లేదా 2 twos are. These are the factors of 4. These are the factors of 2. So highest common factor అంటే వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి అండ్ అందులో హైయెస్ట్ ఏంటి చూడండి. కామన్ ఫ్యాక్టర్ ఏముంది 2 కామన్ ఫ్యాక్టర్ కదా రెండిట్లో, 1 కూడా కామన్ ఫ్యాక్టర్ కానీ హైయెస్ట్ ఏంటి హైయెస్ట్ 2. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 2 and 4 is 2. అదే ఎల్సిఎం ఆఫ్ 2 and 4 అడిగారు అనుకోండి, ఎల్సిఎం అంటే ఏంటి మల్టిపుల్ తీసుకోవాలి కదా. సో మల్టిపుల్స్ ఆఫ్ 2 are 2, 4, 6 and so on. Multiple of 4 are 4, 8, 12 and so on. మనకి ఏం కావాలి లీస్ట్ కామన్ మల్టిపుల్. సో కామన్ మల్టిపుల్ కావాలి, అందులో ఏం కావాలి లీస్ట్ చూడండి చిన్నది కావాలి. సో 4 చిన్నది కదా రెండిట్లో కామన్, 2లో 4లో కామన్ మల్టిపుల్ 4 అండ్ అది ఫస్ట్ వస్తుంది, అది చాలా చిన్నది అవునా. నెక్స్ట్ ఇంకో మల్టిపుల్ కూడా ఉంటుంది 8, 10, 12 కూడా కామన్ మల్టిపుల్ 4కి 2కి. కానీ 12 అనేది ఇట్ ఈస్ నాట్ ద లీస్ట్. లీస్ట్ అంటే ఫస్ట్ మినిమం వచ్చేది కదా, మినిమం వచ్చేది ఇదిగోండి 4 ఉంది. క్లియరా ఇది కాన్సెప్ట్ యాక్చువల్లీ. అండ్ మీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఇచ్చిన నంబర్స్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తారు. చేసిన తర్వాత అందులో కామన్ నంబర్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటో వెతకాలి. ఓకే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాము. 2, 4. 2, 4కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2ని 1 into 2 అని రాయొచ్చు అండ్ 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చు అవునా. 2 into 2 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 4ని ఏమొస్తుంది మీకు 2 into 2 వస్తుంది కదా. సో 2 స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారంటే కామన్ ఫ్యాక్టర్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ చూస్ చేసుకోవాలి. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి చూడండి, 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ కదా. సో ఈ 2 చూస్ చేసుకోండి. అండ్ మీరు చూస్ చేసుకున్న కామన్ ఫ్యాక్టర్ కి స్మాలర్ పవర్ తీసుకుంటారు. ఇక 2 power 1 ఉంది, ఇక 2 power 2 ఉంది. సో స్మాలర్ ఏది రెండిట్లో 2 power 1 స్మాలర్. సో 2 power 1 ఆర్ సింప్లీ చెప్పాలంటే 2 is the HCF of these two numbers. ఇప్పుడు ఈ సేమ్ నంబర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 2 and 4 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఏమొస్తుంది, సో దీనికి ఫ్యాక్టర్ 2 దీనికి ఫ్యాక్టర్ 2 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎల్సిఎం తీసుకునేటప్పుడు యూ విల్ టేక్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్, అంటే అన్ని తీసుకుంటారు. హెచ్సిఎఫ్ కి ఏం చెప్పాను ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ తీసుకోమని చెప్పాను. ఎల్సిఎం కి ఏం తీసుకుంటారు అన్ని ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని కూడా తీసుకోవాలి. సో మనకు ఉన్నదే ఒక ఫ్యాక్టర్ కాబట్టి ఒక ఫ్యాక్టర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంట ఆ ఫ్యాక్టర్ యొక్క గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇప్పుడు 2 గ్రేటెస్ట్ పవర్ ఏంటి 2 చూడండి, ఇక్కడ 2 power 1 ఉంది, 2 స్క్వేర్ ఉంది. గ్రేటెస్ట్ పవర్ 2 స్క్వేర్. సో ఎల్సిఎం ఇస్ 2 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 4. అర్థమైందా. సో సింపుల్ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటారు. ఫస్ట్ పాయింట్ హెచ్సిఎఫ్ తీసుకునేటప్పుడు ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయాలి. ఆ కామన్ ఫ్యాక్టర్ లో ఏ పవర్ తీసుకోవాలి స్మాలర్ పవర్ తీసుకోవాలి. హెచ్ అంటే హైయెస్ట్ కదా, ఇక్కడ రివర్స్ లో తీసుకుంటారు స్మాలర్ పవర్ తీసుకోవాలి. ఎల్సిఎం చేసేటప్పుడు ఆల్ ది ఫ్యాక్టర్స్ తీసుకుంటారు. ఓకే మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసిన తర్వాత 2 numbers లో అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటారు. ఎక్కడైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అక్కడ మాత్రం వాటి గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. ఎల్ అంటే లీస్ట్ కదా, దాని రివర్స్ గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇంకా ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers కనుక్కున్న తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 numbers వస్తుంది. క్లియర్ ఇక్కడ వరకు. నెక్స్ట్ లెట్స్ ప్రొసీడ్ టు థియరమ్ 1. ఈ థియరమ్ 1 మీకు యాజ్ ఆఫ్ నౌ పెద్ద యూజ్ ఏం లేదు. ఓకే బట్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇఫ్ పి ఈజ్ అ ప్రైమ్ నంబర్, సపోజ్ పి అనే నంబర్ 3 గా తీసుకుందాం. ఇట్ డివైడ్స్ ఏ స్క్వేర్. ఈ పి అనే నంబర్ ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. ఏ అనే 6 గా తీసుకుందాం. ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది అప్పుడు 36. ఈ పి అనే నంబర్ ఏ స్క్వేర్ అనే నంబర్ ని డివైడ్ చేస్తుందా ఒకసారి చెక్ చేయాలి. ఈస్ పి డివైడింగ్ ఏ స్క్వేర్. ఓకే ఈస్ పి డివైడింగ్ ఏ స్క్వేర్. సో చూడండి ఈస్ పి డివైడింగ్ ఏ స్క్వేర్ అప్పుడు ఏంటి చూడండి. సో 12, 36, 0. ఎస్ రిమైండర్ 0 వచ్చిందంటే యూ కెన్ సే ఎస్ పి దిస్ number 3 is dividing 36, or you can say this number p is dividing a square. ఇలా వచ్చినప్పుడు ఓకే 36 divided by 3, yes it is happening. ఇలా వచ్చినప్పుడు then p divides a. ఓకే if p is dividing a square then p divides a. ఇక్కడ p అంటే ఒక ప్రైమ్ నంబర్, a అంటే ఎనీ నంబర్ ఉండొచ్చు. ఓకే a అంటే 6 అని తీసుకున్నా, p అంటే 3 అని తీసుకున్నా, a స్క్వేర్ అంటే 36 అవుతుంది. సో 36 divided by 3 చేస్తే yes it is dividing. సో అప్పుడు మీరు ఏం కంక్లూడ్ చేయొచ్చు అంట this 3 will also divide a అంటే 6 కదా. చూడండి ఒకసారి చెక్ చేద్దాం. సో డివైడ్ చేస్తుందా, yes డివైడ్ చేస్తుంది.
సో ఇది మీకు ఎక్కడైనా అప్లికేబుల్ అవుతుంది. ఓకే, ఎనీ నంబర్ తీసుకోవచ్చు. సపోజ్ 2 తీసుకున్నారు, p ఈక్వల్ టు 2 తీసుకోండి, a ఈక్వల్ టు సే 6 తీసుకోండి, మళ్ళీ 6 ఎందుకు, ఇంకో నంబర్ తీసుకుందాం. a ఈక్వల్ టు 8 తీసుకున్నాను అనుకోండి, a స్క్వేర్ ఏమవుతుంది, 64 అవుతుంది. 64 if 2 is dividing 64, yes divide చేస్తుంది కదా, then 2 will also divide 8 అన్నమాట. ఓకే, if p is dividing a square, then p will also divide 8. సింపుల్ థియరం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ x అనే రేషనల్ నంబర్ ఇస్తే, ఓకే, x అనే రేషనల్ నంబర్ p బై q ఫామ్ లో ఉందనుకోండి, ఆ రేషనల్ నంబర్ యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్, ఈ రేషనల్ నంబర్ ని డెసిమల్ ఫామ్ లో ఎక్స్పాండ్ చేస్తే అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఈ టర్మినేటింగ్ డెసిమల్ ఎప్పుడు అవుతుంది అంటే, ఇక డినామినేటర్ q కదా, ఈ q అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 2 పవర్ n 5 పవర్ n అంటే ఏం లేదన్నా, ఇంకా సింపుల్ గా చెప్తా మీకు. డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2 లేదా 5 ఉండాలి ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో. 2, 5 కాకుండా ఇంకే నంబర్ ఉన్నా అది నాన్ టర్మినేటింగ్ అవుతుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ థియరం. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ x ఈక్వల్ టు p బై q అనేది రేషనల్ నంబర్ అయితే, q ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే అది ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n 5 పవర్ n అంటే 2, 5 కాకుండా ఇంకే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉన్నా అందులో, దెన్ యూ కెన్ సే ఇట్ ఇస్ నాన్ టర్మినేటింగ్. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ 3 by 10, ఇది టర్మినేటింగ్ కదా. ఓకే, ఎలా చూడండి, q అంటే డినామినేటర్ 10 ఉంది, 10 ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 5 2s వస్తుంది, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద డినామినేటర్ లో 5 and 2 ఉంది. సో ఇది టర్మినేటింగ్ అవుతుంది. సపోజ్ ఇందాక మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2/3 లేదా 1/3. డినామినేటర్ ఏంటి, q ఈక్వల్ టు 3 కదా, 3 ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 3 నే వస్తుంది, 3 into 1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రైట్. సో ఇక్కడ 2 into 5 ఫామ్ లో ఉందా, లేదు. సో ఇది ఏమవుతుంది నాన్న, నాన్ టర్మినేటింగ్ అవుతుంది. అర్థమైంది కదా. సో సింపుల్ గా ఇలా అర్థం చేసుకోండి, బికాస్ ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ వస్తే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్, ఎందుకంటే ఇవన్నీ మీరు ఇంతకు ముందు నేర్చుకున్నవే, రైట్. సో అండ్ లాగరిథమ్స్ చాలా 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 ఇంపార్టెంట్. రైట్ నౌ మీకు లాగరిథమ్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో లాగరిథమ్స్ లో మీకు ఫస్ట్ తెలియాల్సింది లాస్ ఆఫ్ లాగరిథమ్. ఓకే, సో లాస్ తెలిస్తేనే మీరు మిగతా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ద ఫస్ట్ లా ఇస్ ప్రోడక్ట్ లా. లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ వై. ఇక్కడ అడిషన్ ఉంది అంటే ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. ఒకవేళ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై వై ఉంది అనుకోండి, దట్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఇక్కడ డివిజన్ ఉంటే ఇటు వచ్చేసరికి సబ్ట్రాక్షన్ అవుతుంది. చూడండి, డివిజన్ సబ్ట్రాక్షన్ అవుతుంది, అడిషన్ మల్టిప్లికేషన్ అవుతుంది. అర్థమైందా. నెక్స్ట్ లాగ్, ఇది కూడా ఇంపార్టెంట్. లాగ్ ఎక్స్ పవర్ ఎం ఉంది అంటే దీని ఈ ఎం ముందుకెళ్తే ఎం లాగ్ ఎక్స్ వస్తుంది. ఒకవేళ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ, ఈ ఏ పవర్ కి ఎం ఉంది, ఇక్కడ కింద బేస్ కి ఎం ఉంది అంటే అది ఏమవుతుంది, 1/m లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ అవుతుంది. ఇక్కడ చూడండి, పైన పవర్ ఉంటే ఇక్కడ న్యూమరేటర్ లోకి వెళ్తుంది, ఎం లాగ్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ బేస్ లో పవర్ ఉంటే అది 1/m అవుతుంది, కింద డినామినేటర్ కి వెళ్తుంది ఆ పవర్ 1/, అవుతుంది. అర్థమైందా. ఇక్కడ కూడా బేస్ లోకి వెళ్తుంది అనుకోండి, 1/m వెళ్తుంది. క్లియర్. అండ్ సపోజ్ ఇలా ఉందనుకోండి, లాగ్ y టు ద బేస్ xy ఉంది. సో దీన్ని మీరు 1/log 1/, అని రాసినప్పుడు ఇక్కడ బేస్ ఇది రెసిప్రోకల్ అవుతుంది, అంటే xy ఇక్కడ వస్తుంది, y ఇక్కడ వస్తుంది. ఇది చూడండి, ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. 1/, తీసుకున్నప్పుడు, ఓకే, 1/, తీసుకున్నప్పుడు ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, లాగ్ a టు ద బేస్ b ఈక్వల్ టు 1/log b టు ద బేస్ a, అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతుంది. క్లియరా. అండ్ లాగ్ 0 is not defined. సో మీరు లాగ్ ఆఫ్, చూడండి ఒక్క నిమిషం, చూడండి ఇదే ఇందాక చెప్పింది, లాగ్ a టు ద బేస్ b is 1/log b టు ద బేస్ a అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. అండ్ లాగరిథమ్ ఆఫ్ ఏ రూట్ నంబర్ is the logarithm of the number divided by the index root. చూడండి, లాగ్ ఎక్స్ లాగ్ nth రూట్ ఆఫ్ a అని ఉంది అంటే ఇది ఏమని రాయొచ్చు, a పవర్ 1/n అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ 1/n మళ్ళీ ఇది ఏ ఫామ్ లో ఇలా ఉంది, లాగ్ ఎక్స్ పవర్ m లాగా ఉంది, ఈ m ఇట్ వెళ్ళిపోతుంది. చూడండి, 1/m ఇట్ వెళ్ళిపోతుంది. క్లియర్. అండ్ లాగ్ 1 టు ఎనీ బేసిస్ 0, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లాగ్ 1 టు ఎనీ బేసిస్ 0. అండ్ ఇంకోటి లాగ్ a టు ద బేస్ a is 0. లాగ్ 1 టు ద బేస్ లాగ్ 1 is 0 అనుకోండి సింపుల్ గా. అండ్ లాగ్ a టు ద బేస్ a is 1, అంటే సేమ్ బేస్ ఉంటే 1 అయిపోతుంది.
ఓకే. అండ్ log 10 ఎంత, log 10 to the base 10 1, అవునా. సో మన అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ ఈ లాగరిథమ్స్, మీ క్లాస్ 10 లాగరిథమ్స్ లో బేస్ ఇవ్వలేదు అంటే బేస్ 10 అని అర్థం, బేస్ ఇవ్వలేదు అంటే 10 అని అర్థం. ఓకే, సో డైరెక్ట్ మీరు 10 అని తీసుకోవచ్చు. ఇక్కడ వరకు అందరి కాన్సెప్ట్స్ క్లియరా? సో ఇక్కడ నుంచి ఇంకా ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం మనం. కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అని అనుకుంటున్నా. సో ఇఫ్ ఎస్, డూ లైక్ ద వీడియో రైట్ నౌ. సో మోటివేషన్ వస్తుంది కదా. అండ్ ఐ పోస్ట్ ద నోట్స్ ఆఫ్ దిస్ ఇన్ ద టెలిగ్రామ్ లో లింక్ పంపిస్తాను, చెక్ చేసుకోండి. ఇన్ ద రేషనల్ నంబర్ ఫార్మ్ ఆఫ్ ఎ టర్మినేటింగ్ డెసిమల్, ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డినామినేటర్, ఇందాకే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ డినామినేటర్ ఎలా ఉండాలి చెప్పండి. ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ డినామినేటర్ ఈ థియరమ్స్ చదువుకున్నాం కదా. ఎస్, ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ డినామినేటర్ ఏమైనా ఉండాలన్నా 2 పవర్ అండ్ 5 పవర్, అంటే 2 ఉండొచ్చు 5 ఉండొచ్చు, లేదా 2 5, 2 ఒకటే ఉండొచ్చు, లేదా 5 ఒకటే ఉండొచ్చు, లేదా 2 5 కలిపి ఉండొచ్చు. మీకు గుర్తుందా 2/5 ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ తీసుకున్నాం, ఇది 0.4 వచ్చింది. ఇక్కడ ఏంటి 5 ఒకటే ఉంది, బట్ స్టిల్ ఇది టర్మినేటింగ్ డెసిమల్ అయింది కదా. అంటే అర్థం ఏంటంటే 2 అయినా ఉండొచ్చు, 5 అయినా ఉండొచ్చు, లేదా 2 and 5 కలిపి అయినా ఉండొచ్చు. 2 ఉండొచ్చు ఇక్కడ డినామినేటర్ లో, q ఈక్వల్ టు 2 అవ్వచ్చు, q లో 5 ఉండొచ్చు, q లో 2 5 రెండు ఉండొచ్చు, కానీ ఈ రెండు కాకుండా ఇంకే నంబర్ కూడా ఉండొద్దు. సో ఇక్కడ ఆప్షన్ ఏమని రాస్తారు, ఇఫ్ ద రేషనల్ నంబర్ ఆఫ్ ఎ టర్మినేటింగ్ డెసిమల్, if the rational number of a terminating decimal, the prime factor of the denominator is only 2, only 5 అని చెప్పలే, 2 or 5. ఓకే, 2 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 2 or 5 కూడా ఉండొచ్చు. అర్థమైందా? సో ఎనీ ప్రైమ్ ఉండే ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, log 2 to the base 10, log 5 to the base 10. చాలా సింపుల్ నాన్న, ఇక్కడ చూడండి ఆప్షన్స్ 1 2 5 10. ఏమవుతుంది చూడండి, లాగ్ ఇది ఎలా ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లా ఉంది కదా. సో లాగ్ ఏ ఇంటూ బి అని రాయొచ్చు. ఇక్కడ ప్లస్ ఉంటే ఏమని చెప్పండి, ఇటు వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది, అవునా, కంబైన్ చేస్తే. సో దీని లాగ్ 2 into 5 కదా టు ద బేస్ 10. సో దట్ ఈస్ ఈక్వల్ టు లాగ్ 10 to the base 10. ఇందాకే మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం, లాగ్ ఏ టు ద బేస్ ఏ ఎంత 1, log 10 to the base 10 ఎంత అవుతుంది, 1 అవుతుంది. క్లియర్? సో ఆప్షన్ 1 is correct. Next question, if p1 p2 are two odd prime numbers, then such that p1 is greater than p2, then p1 square minus p2 square ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఈవెన్ నంబర్ అవుతుందా, ఆడ్ నంబర్ అవుతుందా, ప్రైమ్ నంబర్ అవుతుందా, అండ్ ఆడ్ ప్రైమ్ నంబర్ అవుతుందా? ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు కష్టపడి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఒకటే చేయొచ్చు, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. p1 స్క్వేర్ మైనస్ p2 స్క్వేర్ ఏంటో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. p1 p2 ఏంటి అంటే ఆడ్ ప్రైమ్ నంబర్ అంటాం. ఓకే, దే ఆర్ టూ ఆడ్ ప్రైమ్ నంబర్. ఆడ్ ప్రైమ్ నంబర్ అంటే ఏదైనా తీసుకోవచ్చు. సపోజ్ p1 ఈక్వల్ టు 3 తీసుకోండి, p2 ఈక్వల్ టు 5 తీసుకోండి. తీసుకోవచ్చా? ఇలా తీసుకోవచ్చా చెప్పండి? ఇవి ఆడ్ ప్రైమ్ నంబర్స్ గా 3 and 5 తీసుకోవచ్చా? ఏమైనా మిస్టేక్ చేసామా? దేర్ ఇస్ అ మిస్టేక్. ఇక్కడ చూడండి, p1 ఇస్ గ్రేటర్ దాన్ p2. సెకండ్ కండిషన్ ఏంటి, p1 ఎలా ఉండాలంట, p2 కన్నా పెద్దగా ఉండాలి. p1 ఇక్కడ ఏముంది, 3 ఉంది. ఇస్ 3 గ్రేటర్ దాన్ 5? నో. సో దీన్ని ఉల్టాగా తీసుకోవచ్చు. ఇది p2, ఇది p1 తీసుకుంటే తీసుకోవచ్చు. ఓకే, సో ఇదిగోండి, p1 షుడ్ బి గ్రేటర్ దాన్ 5. ఇక్కడ p1 ఇస్ గ్రేటర్ దాన్ p2 అవుతుంది కదా, అవునా. p1 5, p2 3 తీసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేసి చూడండి. సో 5 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్, p1 ఇస్ 5, p2 ఇస్ 2. సో ఎంత వస్తుంది, 25 మైనస్ 4 ఎంత వస్తుంది అన్న 16. 16 ఎలా వస్తుంది? 25 minus 4 is 21. Oh my god. Yes. 21. 21 అంటే ఏంటి, ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబరా, ఏ నెంబర్ వచ్చింది? 1 సెకండ్ యార్. ఇక్కడ p2 3 కదా మనం తీసుకున్నాం. 1 సెకండ్. p2 మనం తీసుకుంది 3 కదా, సో 3 స్క్వేర్. సో 25 minus 9 16 వస్తుంది. ఏమొస్తుంది 16 అంటే ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబరా, ఏం నెంబర్? ఈవెన్ నెంబర్. సో ఇది కరెక్ట్. సో సింపుల్ గా ఎగ్జాంపుల్ తీసుకొని మీరు చేసేయచ్చు. ఇలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు కావాలంటే. p1 ఇప్పుడు సే 7 అని తీసుకోండి, p2 5 అని తీసుకోండి. ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుందా లేదా చూడండి. p1 స్క్వేర్ మైనస్ p2 స్క్వేర్ ఎంత వస్తుంది, 7 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్, 49 మైనస్ 25 ఎంత వస్తుంది అన్న 24, అవునా. సో ఈజీ సే
ఈజ్ దిస్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్? ఈవెన్ నెంబర్. సో ఒక్కటి తీసుకుంటే చాలు. ఒక ఎగ్జాంపుల్, ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఈస్ అప్లికబుల్ టు హూమ్? అగైన్ ఏ వెరీ డైరెక్ట్ క్వశ్చన్. ఫండమెంటల్ థియరమ్ లో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం చెప్తారా? ఫండమెంటల్ థియరమ్ లో మనం మాట్లాడేది ఏ నెంబర్ గురించి? కాంపోజిట్ నెంబర్ గురించి. ఓకే, సో మీకు ఇది ఎవరికి అప్లికబుల్ ఉంది అంటే ఎవరికి అప్లికబుల్ ఉంటుంది? కాంపోజిట్ నెంబర్ కి అప్లికబుల్ ఉంటుంది. ఇచ్చిన నెంబర్స్ లో కాంపోజిట్ ఏది? ఆప్షన్ ఏ ఇస్ కాంపోజిట్. ఓకే, 4 ఇస్ ద కాంపోజిట్ నెంబర్. ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 50. ఇది మీ ఎక్సర్సైజ్ 1.2 లో ప్రాబ్లం కదా, సేమ్ కాదు, సిమిలర్ మోడల్. సో ఇక్కడ చూడండి, 6 పవర్ n లో లాస్ట్ డిజిట్ ఏముంటుంది అంటే ఏమని రాస్తారు? 6 పవర్ 100 లో ఏముంటుంది అంటే ఏమని రాస్తారు? ఇవన్నీ మీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. 6 పవర్ 1 లో 6 ఉంటుంది, 6 స్క్వేర్ అంటే 36, 6 క్యూబ్ అంటే 216 అంటే ఏంటి? లాస్ట్ లో ఏమొస్తుంది? 6 వస్తుంది కదా. 6 పవర్ 50 రాసిన లాస్ట్ లో 6 వస్తుంది. 6 పవర్ 100 రాసిన లాస్ట్ లో 6 వస్తుంది యూనిట్స్ ప్లేస్ లో. 6 పవర్ n అయినా లాస్ట్ లో 6 వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఓకే, a rational number that equals to 2.6 bar. అండ్ రేపు లెవెల్ 2 క్వశ్చన్స్ నేర్చుకున్నాం, ఇంకొంచెం టఫర్ క్వశ్చన్స్. ఇవాళకి మీకు కొంచెం ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నా, కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం కాబట్టి అన్ని ఒకటే రోజు ఓవర్లోడ్ అవ్వద్దు కాబట్టి ఇవైతే నేర్చుకోండి వాళ్ళకి, రైట్? ఎస్. అండ్ రేపు మాక్ టెస్ట్ ఉంటుంది. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఈ చాప్టర్ బేస్ మీద మీకు మాక్ టెస్ట్ ఇస్తాను. సో రేపు ఉంటుంది మాక్ టెస్ట్ మీకు, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది 7/3, 8/3, 16/7, 7/7. విచ్ నెంబర్ ఈక్వల్స్ టు 2.6 అంటే ఇది నేర్చుకున్నా గుర్తుందా? లెట్ దిస్ నెంబర్ బి ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సో ఎక్స్ ఏమవుతుంది? 2.6666 బార్ ఉంది అంటే దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు కదా. 6 బార్ అంటే ఇందాక మనం నేర్చుకున్నాం, ఇక్కడ ఫస్ట్ లో నేర్చుకున్నాం చూడండి, 0.333 సో అంటే 0.3 బార్ అని రాస్తాను. సో ఇప్పుడు రివర్స్ స్టెప్ రాస్తున్నాం. ఓకే, సో బార్ ఉంది అంటే ఆ 3 అనేది ఏమైంది? రిపీట్ అయింది. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, 6 బార్ ఉందంటే 6 రిపీట్ అవుతుంది. ఇప్పుడు దీని పీరియాడిసిటీ ఎంత చెప్తారా? పీరియాడిసిటీ అంటే ఏం లేదు, ఎన్ని డిజిట్స్, ఎన్ని డెసిమల్ ప్లేసెస్ రిపీట్ అవుతున్నాయి. ఎన్ని రిపీట్ అవుతున్నాయి? ఈ ఒకటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. సో ఇట్ ఇస్ 6. ఓ మై గాడ్, పీరియాడిసిటీ ఇస్ 1. ఓకే, ఆ ఒక్క డెసిమలే మళ్ళీ 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 రిపీట్ అవుతుంది. ఎన్ని డెసిమల్స్ రిపీట్ అవుతున్నాయి? ఒక్కటే రిపీట్ అవుతుంది. సో పీరియాడిసిటీ ఏంటి? 1. ఓకే, సో పీరియాడిసిటీ 1 అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని మల్టిప్లై బై 1 along with periodicity ఎంత? 1. సో ఎన్ని జీరోస్ తీసుకోవాలి? ఓన్లీ 1 జీరో తీసుకోవాలి. సో యూ విల్ మల్టిప్లై దిస్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 గా తీసుకుంటే దీన్ని మల్టిప్లై బై 10 చేయండి. అప్పుడు ఏమొస్తుంది? 10x is equals to, ఇక్కడ కూడా మల్టిప్లై బై 10 చేస్తే డెసిమల్ ఒక పాయింట్ రైట్ సైడ్ కి మూవ్ అవుతే 26.666 ఆన్. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ చేయండి. ఇందులోంచి ఎంత వస్తుంది చూడండి, 9x is equals to 000.42. సో x is equals to 24/9 లేదా that equal to ఇది 3 8s 3 3s అని రాయొచ్చు. సో 8/3. x equals to 8/3. ఆప్షన్ బి is correct. నెక్స్ట్ క్వశ్చన్, log 5 to the base 25 ఆప్షన్స్. log 5 to the base 25. log ఎప్పుడైనా లాగరిథమ్స్ లో పెద్ద నెంబర్స్ కనిపించాయంటే దాన్ని ఫ్యాక్టరైజ్ చేయండి, ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి. 25 ని 5 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 25 ని 5 into 5 అంటే 5 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉంది నాన్న? log x to the base a పవర్ m. బేస్ లో పవర్ ఉంటే నేను ఏం చెప్పాను? ఈ బేస్ లో పవర్ కిందికి వెళ్తుంది అవునా, పైన 1. ఓకే, 1/m log x to the base e అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ 2 బేస్ లో ఉంది, సో 1/2 అవుతుంది. log 5 to the base 5. log 5 to the base 5 అంటే ఎంత? 1 కదా. log a to the base a is equals to 1 మనకి తెలుసు కదా. సో log 5 to the base 5 ఎంత? 1. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? 1/2. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log √2 to log 64 to the base √2. ఇక్కడ చూడండి, నేను ఏం చెప్పాను మీకు, లాగరిథం లో ఎప్పుడు కూడా పెద్ద వాల్యూస్ వస్తే దాన్ని సింప్లిఫై చేయండి అన్నా. 64 పెద్దదా చిన్నదా? 64 పెద్ద వాల్యూగా, దాన్ని సింప్లిఫై ఎలా చేస్తారు? ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి. సో 2 3s 2s 2 16s
2 8s, 2 4s, 2 2s, 2 1s. సో 64 ని ఈ 64 ని ఎలా రాయొచ్చు 1 2 3 4 5 6 2 పవర్ 6 అని రాయొచ్చు. అండ్ రూట్ 2 ని ఎలా రాయొచ్చు 2 పవర్ 1/2 అని రాయొచ్చు కదా. సో ఇక్కడ రాదు 2 పవర్ 1/2. ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు పవర్స్ ఉన్నాయి. లాగ్ ఎక్స్ పవర్ ఎం ఇక్కడ పవర్ ఉంది. సో దాన్ని ఎం లాగ్ ఎక్స్ అని రాయొచ్చు అవునా. సో 6 లాగ్ 2 అని రాయొచ్చు. ఇక్కడ చూడండి కింద బేస్ లో పవర్ ఉంది. సో అంటే లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ పవర్ ఎం. బేస్ లో పవర్ అంటే 1/m కదా. సో ఇక్కడ చూడండి ఈ 1/2 ఇక్కడ వస్తుంది 1/2 వస్తుంది రైట్. అండ్ బేసెస్ 2 అర్థమైందా ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ని పైకి పంపిస్తే 6 into 2 is equals to 6 into 2 divided by 1 log 2 to the base 2 అవుతుంది అవునా. సో that is equals to 6 into 2 అంటే 12 log 2 to the base 2 అంటే 1. సో answer is 12 right. Next question, which is the 3-digit number which is divisible by 3? ఇది మీరే డైరెక్ట్ గా చేసేయచ్చు. ఆప్షన్స్ లోంచి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏది డివిజిబుల్ అవుతుంది అంటే ఏది రిమైండర్ 0 వస్తుంది. 100 కి అయితే రాదు, 133 కి వస్తుంది చూడండి. సో డైరెక్ట్ గా ఆప్షన్ బి తీసుకోవచ్చు మీరు. ఓకే, సింపుల్ డివిజన్. Logarithmic form of log 3 cube root of 8 equal to 2. Okay, so the options log 2 to the base 8 equal to 1/3, log 8 to the base 2 equal to 1/3, log 8 to the base 1/3 equal to 2, log 2 to the base 1/3 equal to 0. సో యాక్టివ్ గా ఉండండి, ఆన్సర్స్ మెన్షన్ చేస్తూ ఉండండి చాట్ బాక్స్ లో. ఓకే, సో దీన్ని 8 పవర్ 1/3 ఈక్వల్ టు 2 అని రాయొచ్చు. ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ పవర్ n ఈక్వల్ టు ఎక్స్ ఉన్నప్పుడు దీనికి లాగరిథం అప్లై చేస్తే ఎవరైతే ఇక్కడ బేస్ లో ఉన్నారో వాళ్ళు బేస్ లోనే ఉంటారు. ఇది బేస్ కదా, ఇది ఎక్స్పోనెంట్ కదా, ఇది ఎక్స్పోనెంట్, ఇది బేస్ అవునా. సో ఈ బేస్ లో ఉన్నది ఏదైతే ఉందో అది బేస్ లోనే ఉంటది. అండ్ ఈ ఎక్స్ కి మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి ఈ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. మీరు లాగ్ ఎవరికి అప్లై చేస్తే ఎక్స్ కి అప్లై చేస్తే ఈ బేస్ లో ఉన్న నంబర్ బేస్ కి వస్తుంది, లాగ్ బేస్ కి వస్తుంది. అండ్ పవర్ వచ్చేసి పవర్ లో ఉన్నవాడు ఆన్సర్ అవుతాడు అవునా. ఈ పవర్ లో ఎన్ ఉంది కదా, ఎన్ ఆన్సర్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఈ లాగ్ కి మీరు 2 అప్లై చేస్తే ఈ బేస్ లో ఉన్న 8 బేస్ లోకి వచ్చేస్తే పవర్ లో ఎవరున్నారు 1/3 ఉంది. సో 1/3 ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఆప్షన్ కరెక్ట్ అనా, ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హెచ్సిఎఫ్ ఆఫ్ 1.2 అండ్ 0.12. 0.12 చిన్నది కదా, 1.2 పెద్దది. డివైడ్ చేస్తే ఏమొస్తుంది 10 టైమ్స్ పోతుంది కదా అవునా. సో దీన్ని ఎలా రాయొచ్చు నేను. సో 1.2 is equal to 0.12 into 10 plus 0 అవునా. ఇక్కడ ఏదైతే ఉందో దాట్ ఈస్ యువర్ హెచ్సిఎఫ్. మీకు ఆల్రెడీ తెలుసు హెచ్సిఎఫ్, మీరు డివిజన్ ఫార్మ్ లో చాలా సార్లు చేసి ఉంటారు చిన్నప్పుడు. దిస్ విల్ బి యువర్ హెచ్సిఎఫ్ అవునా. ఒకసారి ఆప్షన్స్ ఇస్తాను చూడండి. 1.2, 12, 0.12, 120. ఆన్సర్ 0 వచ్చిన తర్వాత ఇది ఈ డివైజర్ ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ హెచ్సిఎఫ్. సో 0.12 ఈస్ యువర్ హెచ్సిఎఫ్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ లాగ్ 243 టు ద బేస్ 3. ఎప్పుడైనా ఏం చెప్పండి, పెద్ద నెంబర్ ఉంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయండి. 243 ప్రైమ్ ఫ్యాక్టర్ చేసి ఆన్సర్ చెప్పండి ఫాస్ట్ గా నాకు. యువర్ ఆప్షన్స్ ఆర్ 5, 6, 4, 8. ఏమొస్తుందన్న 3. ఎప్పుడైనా ఇక్కడ చూడండి 3 ఉంది కాబట్టి 2 తో డివిజిబుల్ అవ్వదు, 5 తో అవ్వదు. ఐదర్ 3 లేదా 7 చూస్ చేసుకోండి. సో 3 చూస్ చేసుకున్నా 3 8s 24, 3 1s. సో మళ్ళీ 3 చూస్ చేసుకుని 3 2s 6, 2 మిగులుతుంది. సో 3 7s 21. మళ్ళీ 3 3s 9, 3 3s 3 1s. సో లాగ్ 243 ని ఎలా రాయొచ్చు 3 to the power 1 2 3 4 5, 3 పవర్ 5 అని రాయొచ్చు టు ద బేస్ 3. ఇది ఎలా ఉంది, లాగ్ ఎక్స్ పవర్ ఎంఏ కదా. సో ఎం లాగ్ ఎక్స్ అని రాసేయచ్చు కదా డైరెక్ట్ గా. సో ఈ ఎం ఈ పవర్ ఏదైతే ఉందో ఇక్కడ ముందుకు వెళ్తుంది. సో 5 log 3 to the base 3, log 3 to the base 3 అంటే 1 అవునా. సో ఫైనల్ ఆన్సర్ 5 వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇక్కడ సాల్వ్ చేయడానికి ఏం లేదు. ఇది ఏం నెంబరో చెప్పండి ఫాస్ట్ గా. ఇది ఇంటీజరా, రేషనల్ నంబరా, ఇర్రేషనల్ నంబరా? డెఫినేషన్ చెప్పాను కదా మీకు.
న్యాచురల్ నెంబర్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఇంటీజర్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు, బికాస్ ఇంటీజర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఇది చూడండి, రేషనల్ ఇర్రేషనల్ లో ఛాన్స్ ఉంది. రేషనల్ నెంబర్స్ కి ఏం చెప్పాను, ఇది ఫస్ట్ ఎలా ఉంది, ఇది టర్మినేటింగ్ ఉందా నాన్ టర్మినేటింగ్ ఉందా, ఇది టర్మినేటింగ్ ఉందా నాన్ టర్మినేటింగ్ ఉందా ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఇది టర్మినేటింగ్ ఉంది అవునా, 0.0.110111011110 ఇక్కడికి ఎండ్ అయిపోయింది అవునా. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇట్స్ రేషనల్ నెంబర్, టర్మినేటింగ్ అంటే రేషనల్ నెంబర్. కానీ ఒకవేళ మీకు క్వశ్చన్ లో ఇలా ఇస్తే ఏంటి, మరి సేమ్ నంబర్ 0.10110111011110 ఓకే, ఇక్కడ 1110 అండ్ సో ఆన్, ఇలా అండ్ సో ఆన్ ఇస్తే ఇక్కడ అర్థం ఏంటి, అండ్ సో ఆన్ ఇచ్చారంటే ఇది నాన్ టర్మినేటింగ్ అవునా. నాన్ టర్మినేటింగ్ అయినప్పుడు మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, అది రేషనల్ అయినా అవ్వచ్చు ఇర్రేషనల్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు రేషనల్ ఇర్రేషనల్ ఎలా చెప్తారు, ఇక్కడ ఏదైనా రిపీట్ అవుతుంది, ఇక్కడ 10 వచ్చింది, సరే ఇక్కడ 10 రిపీట్ అవుతుంది అంటే లేదు, 110 వచ్చింది, సరే 110 అయినా రిపీట్ అవుతుంది అంటే లేదు, 1110 అంటే ఇక్కడ రిపీట్ అయ్యేది ఏది లేదు అవునా. సో దీన్ని నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అంటారు. ఏంటి ఎన్నాలని వచ్చిందంటే అది ఏమవుతుంది, అప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అవునా. సో ఇలా ఉంటే ఇర్రేషనల్, ఇలా ఉంటే రేషనల్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్. ఇది నేను మీకు షార్ట్ కట్ చెప్పాను కదా ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో యువర్ ఆప్షన్స్ ఆర్ 2 cube into 3 power 4, 2 power 7 into 3 power 4, 2 power 7 into 3 power 4 into 7 into 11, 2 cube into 3 power 4 into 7 into 11. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, 2 power 7 into 3 power 4 into 7, 2 power 7 into 3 power 4 into 7 into 11. LCM కి నేను ఏం చెప్పాను, టేక్ ఆల్ ద ఫ్యాక్టర్స్. LCM కి ఏం తీసుకుంటారు, ఆల్ ద ఫ్యాక్టర్స్ తీసుకుంటారు అండ్ కామన్ ఫ్యాక్టర్ లో L అంటే లోవెస్ట్ కదా, సో దానికి ఆపోజిట్ అంటే హైయెస్ట్ పవర్ తీసుకుంటారు. సో ఇక్కడ ఒకసారి చేస్తాను మీకు అర్థమైపోతుంది చూడండి. సో ఇక్కడ చూడండి, 2 అనేది కామన్ ఫ్యాక్టర్ కదా, 3 అనేది కూడా కామన్ ఫ్యాక్టర్ కదా, యాక్చువల్లీ ఇది 3 క్యూబ్ అని ఉండాలి నన్ను, ఇది యాక్చువల్లీ క్యూబ్ ఉండాలి ఇక్కడ ఓకే, 3 క్యూబ్ ఉండాలి రైట్. సో ఇక్కడ 2 3 కామన్, సో 2 తీసుకున్నా 3 తీసుకున్నా, కామన్ తీసుకున్నప్పుడు సేమ్ తీసుకున్నప్పుడు అప్పుడు నేను ఏమంటున్నా హైయెస్ట్ పవర్ చూస్ చేసుకోండి. 2 power 7 2 power 7 పవర్ సేమే ఉంది కాబట్టి ఇక్కడ హైయెస్ట్ లోవెస్ట్ ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ 7 రాసింది. 3 cube 3 power 4, ఇక్కడ 3 cube 3 power 4 ఉంది, హైయెస్ట్ ఏంటి 3 power 4. అలాగే 7 కూడా కామన్ కదా, 7 కూడా రాసేయండి. ఆల్ ద ఫ్యాక్టర్స్ తీసుకుంటున్నాం అవునా, 7 power 1 7 power 1 సేమ్ పవర్స్ కాబట్టి 7 రాసేసాను. అండ్ 11 కూడా తీసుకుంటా, 11 సింగిలే ఉంది, సో సింగిల్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం. ఎక్కడైతే కామన్ ఉందో అక్కడే మీరు పవర్ చెక్ చేసుకుంటారు, రెండిట్లో పెద్ద పవర్ రాయాలి. ఎక్కడైతే ఏం లేదు, ఇక్కడ సింగిల్ ఉందిగా సింగిల్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తారు ఓకే. ఇక్కడ కంపేర్ చేయడానికి ఇంకొక లెవెల్ లేదు అవునా. సో ఎల్సిఎం కి ఇది ప్రొసీజర్. సో ఇక్కడ ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది చూసుకోండి. 1 second. సో 2 power 7 into 3 power 4 into 7 into 11. अच्छा మనం ఇక్కడ 3 క్యూబ్ గా మార్చాం కదా, సో ఇది ఒక నిమిషం కరెక్ట్ ఉన్నాయి ఆప్షన్స్. సో ఏది మ్యాచ్ అవుతుంది, ఇది మ్యాచ్ అవుతుంది అవునా రైట్. అదే ఒకవేళ నాకు సేమ్ క్వశ్చన్ కి హెచ్సిఎఫ్ కావాలనుకోండి, ఇప్పుడు ఎల్సిఎం ఇలా చేస్తారు, హెచ్సిఎఫ్ కావాలి అంటే ఏం చేస్తారు, సేమ్ క్వశ్చన్ లో హెచ్సిఎఫ్ కి నేను చెప్పాను ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటారు. కామన్ ఫ్యాక్టర్స్ 2 కామన్ 3 కామన్ 7 కామన్ అవి మాత్రమే తీసుకోవాలి, 11 తీసుకోవద్దు, 11 కామన్ కాదు కదా. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ గా దీనికి ఆపోజిట్ లోవెస్ట్ పవర్ తీసుకోవాలి. 2% 2% సేమ్ కాబట్టి రాసేయండి. 3 power 4 ఓకే, 3 cube 3 power 4 అంటే 3 cube లోవర్, సో 3 cube 7 power 7 power సేమ్ కాబట్టి ఇది హెచ్సిఎఫ్ అవుతుంది, ఇది ఎల్సిఎం అవుతుంది. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్, the number of rational number that exists between any two distinct rational numbers. సో ఇది సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్, మీరు క్లాస్ 9 లో అయితే చాలా చేస్తారు. ఇది ఫస్ట్ చాప్టర్ లో ఎన్ని రేషనల్ నంబర్స్ ఉంటాయి బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నంబర్స్, ఏదైనా రెండు రేషనల్ నంబర్స్, సపోజ్ 2 and 3 తీసుకున్నా, 2 and 3 మధ్యలో మీకు ఇన్ఫైనైట్ నంబర్స్ ఉంటాయి అవునా. సో ఇన్ఫైనైట్ ఈస్ ది ఆన్సర్. ఎనీ టూ రేషనల్ నంబర్స్ తీసుకొని ఇన్ఫైనైట్ రేషనల్ నంబర్స్ ఉంటాయి. అండ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చేయాలి అని నేను అనుకుంటున్నా ఓకే. సో ఆప్షన్స్ ఇస్తా చూడండి.
సింపుల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ స్టార్ట్ చేయండి. త్రీ స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 ఇంటూ 13, 2 cube into 3 square into 5 power 5 into 7 into 13 and option D 9. సింపుల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఓకే, చేసి ఆన్సర్ ఏంటో చెప్పండి. ఇట్స్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ నేను ఫార్ములా చెప్పాను మీకు ఆల్రెడీ. సో దీని ఆప్షన్స్ ఇస్తాను. 0, 1, -1, 2. ఏముంది నాన్న ఇక్కడ చూడండి. So 1 by log xy to the base x plus 1 by log xy to the base y. సో ఇలా ఉన్నప్పుడు మనకు ఒక ఫార్ములా నేర్చుకున్నాం. log a to the base b ఉంటే log, ఇప్పుడు ఇది 1 by కి రాసినప్పుడు అది ఏమవుతుంది? 1 by రాసినప్పుడు log b to the base a అవుతుంది. అవునా? ఈ బేస్ ఇవి ఇంటర్చేంజ్ అవుతున్నాయి కదా 1 by రాసినప్పుడు. ఇక్కడ కూర్చోండి. ఒకవేళ నేను ఇది ఇప్పుడు 1 by log, ఇప్పుడు ఈ రివర్స్ ఆర్డర్ లో రాస్తున్నాం మనం. ఓకే, మనం ఎలా రాస్తున్నాం? రివర్స్ ఆర్డర్ లో రాస్తున్నాం. ఇప్పుడు మనకి ఇది ఇచ్చారు, ఈ RHS ఇచ్చారు. సో మనం LHS లోకి తీసుకురావాలి. అవునా? 1 by log b to the base a ఉంది. సో దీన్ని నేను న్యూమరేటర్ లోకి పంపిస్తే ఇవి రెండు మళ్ళీ ఇంటర్చేంజ్ అవుతాయి. సో x ఇక్కడ xy వస్తుంది, ప్లస్ log ఇది కూడా y ఇక్కడ xy వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది? log a ప్లస్ log b లాగా ఉంది. బేసెస్ సేమ్ ఉన్నాయి చూడండి. బేసెస్ సేమ్ ఉన్నప్పుడే మీరు ఈ ఫార్ములా అప్లై చేయగలుగుతారు. సో log ab వస్తుంది. అవునా? సో log x ఇంటూ y అండ్ బేస్ లో ఏముంది? xy. log xy ఎంత అవుతుంది? log a టు ద బేస్ a 1. సో log xy టు ద బేస్ xy 1. నెక్స్ట్ క్వశ్చన్. సో log 3 వాల్యూ ఇచ్చారు మీకు. సో మీరు కనుక్కోవాల్సింది ఏంటి? 1.4771, 4.77 అండ్ 0.4771. మీరు కనుక్కోవాల్సింది log 15 ప్లస్ log 2 వాల్యూ. log 3 వాల్యూ ఇచ్చారు. అవునా? సో మనకి log 2 వాల్యూ కూడా లేదు. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే log 15 ఇంటూ 2 అని రాయొచ్చాం. ఓకే, ఎందుకు? log a ప్లస్ log b ఎంత మనందరికీ తెలుసు, దట్ ఈస్ ఈక్వల్స్ టు log a ఇంటూ b. సో దీన్ని 15 ఇంటూ 2 అని రాయొచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు log 30 అవుతుందా? ఇప్పుడు 30ని నేను 3 10s అని రాయొచ్చు అన్నా. అవునా? సో ఇప్పుడు ఇది మళ్ళీ ఇదిగోండి ఇదే ఫార్ములాలో ఉంది. ఇప్పుడు ఇది ఉంది log a ఇంటూ b 3 ఇంటూ 10. సో దీన్ని సపరేట్ చేస్తే log 3 ప్లస్ log 10 అని రాయొచ్చు. అవునా? కానీ log 3 ఇక్కడ నేను మీకు ఫస్టే చెప్పాను, బేస్ ఏమి ఇవ్వలేదంటే బేస్ ఏంటని అర్థం? 10 అని అర్థం. అవునా? సో log 3 టు ద బేస్ 10 వాల్యూ ఎంత ఇచ్చారు? 0.4771 ప్లస్ log 10 టు ద బేస్ 10 వాల్యూ ఎంత? 1. సో యాడ్ చేస్తే ఏమొస్తుంది? అర్థమైందా? సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. √5 ప్లస్ √3 ప్లస్ √5 ఏం నంబర్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇది ఆప్షన్ ఆన్సర్ మీరే చెప్పాలి. 2 ఇర్రేషనల్ నంబర్స్ యాడ్ చేస్తే మీకు ఏం వస్తుంది? రేషనల్ వస్తుందా? ఇర్రేషనల్ వస్తుందా? పాజిటివ్ రేషనల్ వస్తుందా? ఓకే, నెగటివ్ రేషనల్ వస్తుందా? పాజిటివ్ ఇర్రేషనల్ వస్తుందా? నెగటివ్ ఇర్రేషనల్ నంబర్ వస్తుందా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 రేషనల్ నంబర్స్ యాడ్ చేస్తే రేషనల్ ప్లస్ రేషనల్, రేషనల్ మైనస్ రేషనల్, రేషనల్ ఇంటూ రేషనల్, రేషనల్ డివైడెడ్ బై రేషనల్, ఇలా ఏది చేసినా మీకు వచ్చేది రేషనల్. ఇలా కాకుండా ఒకవేళ ఇర్రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ చేస్తే మీకు ఇర్రేషనల్ నంబర్ వస్తుంది. ఇర్రేషనల్ మైనస్ ఇర్రేషనల్ చేస్తే కూడా ఇర్రేషనల్ వస్తుంది. ఇర్రేషనల్ ఇంటూ ఇర్రేషనల్ చేసి సమ్ టైమ్స్ రేషనల్ రావచ్చు, సమ్ టైమ్స్ ఇర్రేషనల్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ √2 ఇంటూ √2 చేస్తే 2 వస్తుంది, ఇది రేషనల్. అవునా? ఇది రేషనల్. కానీ √5 ఇంటూ √3 చేస్తే √15 వస్తుంది, ఇది ఇర్రేషనల్. అర్థమైందా? సో ఇక్కడ మనము రేషనల్ అవ్వచ్చు, ఇర్రేషనల్ అవ్వచ్చు. కానీ ఒకవేళ ఒక రేషనల్ నంబర్ ప్లస్ ఆర్ మైనస్ ఒక ఇర్రేషనల్ నంబర్ ఉంది అంటే మీకు డెఫినెట్ గా ఆన్సర్ ఇర్రేషనల్ నంబరే వస్తుంది. ఓకే, సో ఇది బేసిక్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇర్రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ ఎప్పుడు కూడా ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు ఆప్షన్స్ లో ఇంకొకటి కూడా అడిగాడు. ఇర్రేషనల్ అంటే ఈ రెండు కరెక్టే, ఇది ఇర్రేషనల్, ఇది ఇర్రేషనల్.
కానీ పాజిటివ్ ఇర్రేషనల్, నెగిటివ్ ఇర్రేషనల్ చూడండి, ఇవి రెండు పాజిటివ్ ఉన్నాయి కదా, సో ఆబ్వియస్ గా ఆన్సర్ కూడా పాజిటివ్ వస్తుంది. సో ఆన్సర్ సి ఇస్ కరెక్ట్, పాజిటివ్ ఇర్రేషనల్ నంబర్, రైట్? సో చలో దెన్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ ద సెషన్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నా, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఇఫ్ ఎస్, లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ మాక్ టెస్ట్ మీకు ఎవ్రీ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత మాక్ టెస్ట్ ఉంటుంది, విచ్ మీన్స్ రేపు మాక్ టెస్ట్ ఉంటుంది. అండ్ రేపు లెవెల్ 2 ప్రాబ్లమ్స్ అండ్ రేపు మాక్ టెస్ట్ అండ్ ఆల్సో ఈ నోట్స్ కూడా అప్లోడ్ చేసేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఓకే, ఈ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ మ్యాథ్స్ ఫెసిలిటేటర్ అని ఉంటుంది. టెలిగ్రామ్ తెలియని వాళ్ళకి ఇట్ ఈస్ లైక్ ఏ వాట్సాప్ లాగా. ఓకే, సో అందులో మన ఛానల్ ఉంది, ఓకే, గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ జాయిన్ అవ్వండి. మ్యాథ్ ఫెసిలిటేటర్ టెలిగ్రామ్ లో ఈ లింక్ రెండు మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా, జాయిన్ అయిపోయి అందులో అన్ని లింక్స్ ఇచ్చేస్తాను. అండ్ ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఇఫ్ ఎస్, మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ యాడ్ చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి మీకోసం అని ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, సో డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. డెఫినెట్ గా కామెంట్ చేయడం మర్చిపోదు. ఇంకేం కావాలి, ఈ సెషన్ ఎలా అనిపించింది, మీ ప్రిపరేషన్ ఎలా అవుతుంది, సో ఎనీథింగ్ మీకు యూ కెన్ కామెంట్ అండ్ లెట్ మీ నో, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.